Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Eastern Circle, Ashok Nagar Exports, హైదరాబాద్. సో మీరు టైటిల్ చూస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ జరుగుతుందా? ఆల్రెడీ సెంటర్స్ కూడా అలాట్ చేశారని తెలిసింది. హైదరాబాద్లో ఎక్కువ సెంటర్స్ అన్ని కూడా హైదరాబాద్లో ఇచ్చినట్టుగా మనకి మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సెంటర్స్ కూడా మనకి ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. సో ఈ సందర్భంలో మన దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ సర్వీస్ కమిషన్లు తెలిసి ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి దీని మీద, మీకు తెలిసిన విషయమే. సో అన్నిట్లోనూ ఎంతో కొంత స్టూడెంట్ ఫేవర్గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేసెస్ కూడా స్టూడెంట్స్కి ఫేవర్గానే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఇంకా ఏ నిర్ణయానికి రాలేం కాబట్టి ఇప్పుడు జరగదని మనం ఖచ్చితంగా చెప్పలేము, అలా జరుగుతుందని చెప్పలేము. ఇలాంటి డైల్మాలో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి విద్యార్థులు, నా ఫాలోవర్స్, నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు మరియు అందరూ నా విద్యార్థులే, అందరూ కాస్త సంయమనం పాటించండి. కొంచెం పేషెన్సీ మెయింటైన్ చేయండి. స్ట్రెస్ తీసుకోకుండా 14th వరకు వెయిట్ చేయండి. అసలు ఏమొస్తుందో మనకు తెలుస్తుంది 14th వరకు. ఈలోగా మీ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మెయిన్గా ఈ కేసులు ఇవన్నీ ఏంటంటే అది కోర్టులు అవి చూసుకుంటాయి కాబట్టి వాటిల్లో మనం ప్రత్యేకంగా మనం చెప్పేది ఏమి ఉండదు. వాటిల్లో మనం చెప్పినట్లు ఏది కూడా జరగవు కాబట్టి అవన్నీ కోర్టులు, మనకు ఒక న్యాయ వ్యవస్థ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ ఉంది, సిస్టమ్ ఉంది కాబట్టి సిస్టమ్ ప్రకారం ఏది న్యాయం ఏది అన్యాయం దాని ప్రకారం చూసుకొని మనకి అన్నీ జరుగుతాయి. అందులో అనుమానమే లేదు. ఫైనల్గా న్యాయమే గెలుస్తుంది. ఈ కేసులో ఎక్కువగా న్యాయమే ఉంది. సో అందువల్ల విద్యార్థులకే అనుకూలంగా ఉండవచ్చు, ఎక్కువ శాతం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొంత సమయం దొరుకుతుందేమో ప్రిపేర్ అవ్వడానికి. సో అందాక మీరు ఈ పేషెన్సీని ఈ సమయాన్ని మీరు వృధా చేయకుండా మీరు ఏదో ఒక సబ్జెక్ట్ని ఎంతో కొంత మీరు రాయటము లేదా కనీసం రివిజన్ చేసుకోవటం ఇలాంటివి చేయాలి. అంతేగాని దీని మీద వేసారి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నిజంగా సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాబట్టి మీకు మీ ప్రిపరేషన్ ఇదేం వృధాగా పోదు. ఈవెన్ సివిల్ సర్వీసెస్ కూడా మీకు సేమ్ ప్రిపరేషనే ఉంది. సివిల్స్లో కూడా సేమ్ సిలబస్సే ఉంది, దీనికన్నా తక్కువే ఉందన్నమాట. కాబట్టి మీకేం నష్టమేం లేదు. ఒకవేళ ఈ ఎగ్జామ్ ఏదన్నా కొంచెం అటో ఇటో అయినప్పటికి కూడా మీకు సివిల్ సర్వీసెస్లో అయినా మీరు ఇది ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నేను ఇచ్చేది నా విద్యార్థులకి, నా దగ్గర టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు, నా ఫాలోవర్స్, వీళ్ళందరికీ, మా సబ్స్క్రైబర్స్, తర్వాత గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా ఏంటంటే కాస్త ఓపిక పట్టండి. ఈలోగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఎలాంటి మానసిక ఆందోళనకి, మానసిక ఒత్తిడికి గురి కాకుండా హాయిగా మీ ప్రిపరేషన్ మీరు చేయండి. ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఏదో ఒక రోజు అయితే జరగాల్సిందే కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఇది మీరు పాటించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది ఒకటేంటంటే ఎప్పుడు జరుగుతుందా లేదా అనేది ఎక్కువగా స్ట్రెస్ని గురి చేస్తుంది అనమాట. దీనివల్ల మీరు ఇన్నాళ్ళు ప్రిపేర్ అయిందంతా వృధా అయిపోతుంది. ఒకవేళ నిజంగా పోస్ట్పోన్ అయ్యిందనుకోండి, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం లేకపోతే ఏదో రద్దు చేయటం ఏదో చేస్తారు కదా, ఆ జరిగినాక మనం ఏం చేయలేం కాబట్టి దానికి తగ్గట్టుగా మళ్ళా మనం సన్నద్ధం అవటమే ఉత్తమమైనటువంటి పని. సో అందుకని ఇక్కడ ఎవరిని మనం నిందించలేము, ఏదేన్ని కూడా మనం చేయలేము. అందరూ మంచిగా చదివేవాళ్లే కాబట్టి సో మీ ప్రిపరేషన్ ఏం వృధాగా పోదు. కాబట్టి మీరు ఇప్పటికీ ఇంకా ఏదో ఒకటి మీరు చదువుతూ రాస్తూనే ఉండండి, రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఈలోగా ఈ దసరా పండుగను ఎంజాయ్ చేయండి ఈ 2-3 రోజులు. తర్వాత ఎలాగో మరుసటి రోజు నెక్స్ట్ డేనే మనకి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ కోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు కొంచెం ఏదైతే అది దేనికైనా సిద్ధంగా ఉండండి. సో కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు చక్కగా ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా మీరు మీ అందరి మేలు కోరి మీరు అందరూ గ్రూప్ 1 అధికారులు అవ్వాలని, ఎవరైతే నన్ను ట్రస్ట్ చేసి నన్ను ఫాలో అవుతూ నా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పుడు నా దగ్గర రాసేవాళ్ళు చాలామంది, నా దగ్గర మెంటర్షిప్ కానీ టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు కానీ ఆల్రెడీ కోచింగ్ అయిపోయిన వాళ్ళు కానీ చాలా మంచి ర్యాంక్స్ వచ్చే విద్యార్థులు ఉన్నారు నా దగ్గర. సో వాళ్ళని కూడా నేను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంచి టాప్ ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, మీరు అందరూ సెలెక్ట్ అవ్వాలని, అందరికీ మంచి ఉద్యోగాలు మంచి కేడర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా హాయిగా మీరు ఏదో ఒక సబ్జెక్ట్ని రివిజన్ చేసుకుంటూ, ఇది ఎలాగో మీకు సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడుతుంది. మీరు కావాలంటే మీరు ఇదే ప్రిపరేషన్లో ఇప్పుడు మీరు రాసే విధానం నాకు బాగా నచ్చింది. ఎంతమంది ఎంత బాగా రాస్తున్నారు.
మీరు ఇలాగ రాస్తే మీకు సివిల్సే వస్తది. మీకు తెలియట్లా మీ బలం ఏంటో మీరు ఆంజనేయ స్వామిలాగా మీ బలం ఏంటో మీకు తెలియట్లా. ఎవరన్నా చెప్తే గాని తెలియట్లేదు. మీకు గతంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక వ్యక్తి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాస్ట్‌కి పంచాయత్ సెక్రటరీ రాశాడు. ఏపీలో ఉండే సచివాలయాలు కూడా. ఏది రాలేదు. కానీ సివిల్స్‌లో టాప్ ర్యాంక్ వచ్చి ఐఏఎస్ అయ్యాడు. నా స్టూడెంట్ ఒకాయన. అంటే ఆయన బలం ఆయనకి తెలియలేదనమాట. అట్లా మీ బలం మీకు తెలియట్లేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది. గ్రూప్ 1లో ఏదన్నా అటు ఇటు జరిగినా ఏం భయపడాల్సిన అవసరం లేదు. సివిల్ సర్వీసెస్ రెగ్యులర్‌గా జరుగుతుంది. సేమ్ ప్రిపరేషనే, సేమ్ పద్ధతి. రండి మీరు నాతో రండి ఇలా మిమ్మల్ని ఐఏఎస్‌లే చేస్తాను నేను. మీరు రాసే పద్ధతి, మీరు చదివే పద్ధతి నాకు బాగా నచ్చుతుంది. చాలామంది మీరు మంచిగా రాస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి ఆల్ ద బెస్ట్. ఏం కంగారు పడకుండా హాయిగా మీరు ఈ దసరా శుభాకాంక్షలు ఎంజాయ్ చేయండి. చదువుతూ ఉండండి. ఈలోగా కోర్టు జడ్జిమెంట్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అండ్ అదర్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.